హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను మీడియా. సో ఇవాళ మన ఛానల్లో నేను వెజ్ మంచూరియా ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ఇంట్లో చాలా టేస్టీగా ఎమ్మీగా చేసుకోవచ్చు, అందరూ ఇష్టంగా కూడా తింటారు. కానీ ఒక చిన్న టిప్ని పాటిస్తే చాలు, వెజ్ మంచూరియా స్ట్రీట్ స్టైల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి వచ్చేస్తుంది. అవేంటంటే నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా ఈ వెజ్ మంచూరియా ప్రిపరేషన్లో మనం వాడితే పక్కా చాలా టేస్టీగా వస్తుంది. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోయి వెజ్ మంచూరియా ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూసి వెజ్ మంచూరియా ఎలా చేస్తారు అనేది చూడండి. మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తీసుకోవాలి. క్యాబేజ్ 1 కేజీ 1/2 కేజీ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి 2 మెంబర్స్ 3 మెంబర్స్ మెంబర్స్ని బట్టి ఇది కొంచెం పెద్దది తీసుకోవచ్చు, చిన్నది తీసుకోవచ్చు. సో క్యాబేజ్ మ్యాండేటరీ. అండ్ క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, క్యాప్సికమ్, ఇవి వెజ్జీస్ అన్నమాట. వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, రుచికి సరిపడా సాల్ట్, కారం, టొమాటో కెచప్, డార్క్ సోయా సాస్, మైదా, కాస్త గరం మసాలా, బేకింగ్ సోడా, కార్న్ ఫ్లోర్, పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, ధనియా పౌడర్. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మైదా వేసుకోవాలి, కొంచెం క్రిస్పీనెస్ కోసం కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పొంగడం కోసం లైట్గా పించ్ బేకింగ్ సోడా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం, అండ్ కొంచెం ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి ఫస్ట్ వాటర్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో డ్రైగా ఫస్ట్ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ చల్లుకుంటూ, ఎక్కువైపోతే మరీ సాఫ్ట్ అయిపోతుంది పిండి. సో ఇట్లా అంటే మనము పూరి అండ్ చపాతీ పిండిలాగా కలుపుకోవద్దు అంత టైట్గా, ఇంకాస్త మాయిశ్చర్డ్గానే ఉండాలి. అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి. మనం పిండి ఎక్కువ వేయకూడదు. పిండి ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి మంచూరియా ఫ్లేవర్ అంతగా తెలియదు, అదేదో పకోడీలాగా అలా వచ్చేస్తుంది. ఇవి ఎక్కువ మనకి తగలాలి. వెజ్జీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి
తగులుతూ ఉండాలి. కాబట్టి పిండి ఎక్కువగా వేసుకోకూడదు. అది చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తాయన్నమాట. సో ఇలా పిండిని మంచిగా మాయిశ్చర్డ్గా, మరీ లూజ్గా కాదు అండ్ అలాగే టైట్గా కూడా కాదు, ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బాల్స్ ఏవైతే చేస్తామో. సో చూసారు కదా. సో మంచూరియన్ బాల్స్ కోసం మనము పిండిని క్విక్గా ఎలా కలుపుకున్నామో సో ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదు. ఇలా మాయిశ్చర్డ్గా ఉంటే ఏంటంటే మనకి మంచూరియన్ బాల్స్ అనేవి మెత్తగా ఉన్న పిండిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం సాస్ కోసం అంటే మంచూరియా రెడీ అయిన తర్వాత సాస్లు అవన్నీ వేసి చేసుకోవడానికి లాస్ట్ ప్రాసెస్ కోసం అవన్నీ కట్ చేసుకుందాం. సో దానికోసం మనకి మెయిన్గా కావాల్సింది క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. నేను ఎక్కువ ఎందుకో తెలీదు ఉప్మాలోకి, పొంగల్లోకి ఇలా నాకు అల్లం సన్నగా తరిగి వేసుకోవడం చాలా ఇష్టం. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వాడినా సరే ఇలా సన్నగా అల్లం తరుక్కొని వేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అండ్ ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో ఒక బౌల్లో టొమాటో కెచప్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, డార్క్ సోయా సాస్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో బౌల్లో కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా లూజ్గా కలిపి ఉంచుకుందాం. చూసారా ఇలా రెండు మిక్స్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఏంటి సింపుల్ రెసిపీని ఇంత ప్రాసెస్ చేసింది అనుకుంటున్నారా? బట్ ఇవన్నీ చేస్తేనే కదా మనకు అంత టేస్ట్ వస్తుంది. సో ఇవి మంచూరియన్ బాల్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. ఈ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి సన్నగా ఎందుకు తరుక్కున్నాను అని అంటే ఈ సాస్లు ఇవన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది లాస్ట్ ప్రాసెస్ కోసం, ఇది స్టార్టింగ్ ప్రాసెస్ కోసం. సో వెంటనే వెళ్ళిపోయి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఆయిల్. సో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఇది ఆయిల్ బాగా డీప్ ఫ్రైకి సరిపడా బాగా హీట్ అవ్వాలన్నమాట. మనకి హీట్ అయ్యాక మంచూరియన్ బాల్స్ అందులో డిప్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మేము ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇది పిండి ఏదైతే ఉంటుందో అతుక్కుంటుంది కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేతికి ఎక్కువగా అంటుకోదు, లేదంటే చాలా ఎక్కువగా అంటుకుంటుంది అనమాట. సో ఈ చిన్న టిప్ని పాటిస్తే మనకి అంటుకోకుండా చాలా చక్కగా మంచూరియన్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఆయిల్ హీట్ అయిందో లేదో మనకి చూస్తే అర్థమవుతుంది. బట్ అర్థం అవ్వని వాళ్ళు ఏంటంటే కొంచెం ఇది ఏదైనా వేస్తే అట్లా. సో ఆయిల్ హీట్ అయినట్టు, పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం ఫ్లేమ్ని. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా అందులోకి వేసుకుందాం.
చూసారా? సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఈ ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బాల్స్ని మనము సాసులతో నీట్గా కోట్ చేసుకుందాం. సో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో వేరే కడాయి పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే. లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. స్మెల్ అదిరిపోతుంది. అంటే వెల్లుల్లి, అల్లం అన్నీ వేసాం కాబట్టి క్యాప్సికమ్ అది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది. సో ఫ్లేమ్ని ఎప్పుడూ కూడా అడ్జస్ట్ చేయకండి. మీడియం కానీ లోలో కానీ హైలోనే ఉండాలి. ఓకే, సో మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, సోయా సాస్, డార్క్ సోయా సాస్ కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులోకి వేసుకున్నాం. ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్ మీదే చేయాలి ప్రాసెస్ అంతా. అది మనకి కిందిచ్చి కొడుతుంది అలా ఇలా అని అనకూడదు. సో ఇలా ఉన్నప్పుడే ఆల్రెడీ కోటింగ్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ కూడా వేసేయాలి. సో చూసారా, ఇంత రెడీ అయిపోయింది కదా. ఒక 1 minute పాటు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకుందాం. ఇలా టాస్ చేసుకోవాలి. యాక్చువల్లీ గరిట పెడితే విరిగిపోతాయి, బట్ మన దగ్గర బయట చేసే విధంగా ప్యాన్స్ అవి ఉండవు కాబట్టి వేరే ఆప్షన్ లేదు. లేదంటే ఒక చిన్న టెక్నిక్ పాటిస్తే సరిపోతుంది. ఇలా వేస్తే ఆ గ్రేవీ అంతా కూడా మంచూరియాలకి పట్టుకుంటుంది. సో బాగా కలిసింది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంది ఏంటంటే డ్రై మంచూరియన్ అన్నమాట. నాకు ఎక్కువగా లూజ్గా ఉంటే సాసెస్ అట్లా నచ్చాయి కాబట్టి సో డ్రై మంచూరియా చేశాను. సో ఇది ఒక్కసారి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుందాం. సో లెమన్. సో చూసారా, వేడివేడిగా చూడడానికి ఎమ్మీగా మంచిగా క్రిస్పీగా ఉండే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. సో కొంతమంది సాస్ వేసుకొని కెచప్లు వేసుకొని తింటూ ఉంటారు. అది ఎవరిష్టంని బట్టి వాళ్ళు వేసుకోండి. నేను మాత్రం ఆనియన్ అండ్ నిమ్మకాయ వేసుకొని తింటున్నాను. సో టేస్ట్ చేసి చెప్తాను అండ్ అలాగే మా వాళ్ళతో కూడా రివ్యూ తీసుకుంటాను. సో టేస్ట్ చేద్దాం. నేను కొంచెం పెద్దగానే చేశాను మంచూరియన్ బాల్స్.
ఇంట్లో కాబట్టి సీరియస్గా చాలా బాగుంది. ఒకసారి వాళ్ళని అడిగి చూద్దాం ఎలా ఉందో చెప్తారు. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్. సో నాకైతే ఇదండి ఇవాళ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై. అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.